కెనడాకి భారతదేశానికి మధ్య తలెత్తినటువంటి వివాదం వెనకాల ఉన్నటువంటిది అమెరికా కెనడా వాళ్ళకు ఒక సమాచారం ఇచ్చింది. ఖలిస్తానీలని ఇండియా మట్టుబెడుతోంది, మీ దేశంలో నిజ్జర్ అనేవాడిని చంపింది భారతదేశానికి సంబంధించినటువంటి రావాళ్ళు అని చెప్పి. దానికి తగినటువంటి ఇదేమీ ఇవ్వలేదు, డాక్యుమెంట్స్ ఎవిడెన్సే. కానీ అమెరికా చెప్పేసింది కాబట్టి కెనడా ప్రధానమంత్రి ట్రుడో వచ్చేసేసి భారత్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. మా దేశంలో పనిచేస్తుంది, మా దేశపు సార్వభౌమాధికారం దెబ్బతీస్తుంది, మేము దీన్ని సహించమంటూ దీనికి ఆధారాలు చూపించమని భారత్ని పదే పదే అడిగింది. ఆధారాలు నువ్వు చూపెట్టాలి కానీ మేము చూపెట్టడం ఏంటి? నీ దేశంలో జరిగిన దానికి భారతీయులు దాని వెనకాల ఉన్నారు, దాని వెనకాల ఉందని నువ్వు ఆధారాలు చూపెట్టు అని చెప్పి భారతదేశం అడిగింది. ఫైనల్గా దాని మీద కెనడా ఒక దర్యాప్తు బృందాన్ని పెట్టింది, ప్రత్యేకించి విచారణ చేయించింది. ఇప్పుడు విచిత్రమైన సంగతి తేలింది ఏంటంటే వాడిని చంపింది ఇద్దరు కెనడా వాళ్ళే చంపారు, కెనడాలోనే చంపారు, కెనడా వాళ్ళే చంపారు. ఆ చంపినటువంటి వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళకి భారత్కి ఏ సంబంధాలు లేవని తేల్చింది దర్యాప్తు బృందం. భారతదేశం వాళ్ళ చేత ఈ మర్డర్ చేయించలేదని తేల్చింది. భారతదేశం మొట్టమొదటి నుండి చెప్తోంది అదే. వాళ్ళల్లో వాళ్ళకి ఇక్కడ కెనడాలో వెళ్ళినటువంటి ఖలిస్తానీలలో ఇండియాలో ఈ ఖలిస్తానీలు 3 గ్రూపులుగా ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళకి ప్రాణభయం వచ్చినప్పుడు కెనడా వచ్చేస్తున్నారు. చివరికి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారన్న విషయాన్ని మేము మీకు చెప్పాం, అందులో భాగంగానే ఇది జరిగిందని అప్పుడే భారత్ చెప్తే భారత్ దాన్ని కవర్ చేస్తోందని చెప్పింది కెనడా. ఇప్పుడు ట్రుడోకే షాక్ ఇచ్చేటటువంటి నివేదిక ఏంటయ్యా అంటే అందులో భారత పాత్ర లేదని దర్యాప్తు అధికారులు, కెనడాకే సంబంధించిన దర్యాప్తు అధికారులు తేల్చడం.